ప్రకృతి పరిశీలనలో ప్రకృతి పరిశీలనలో తాత్విక దృష్టి ఎంతో సహకరిస్తుంది. అది మనల్ని అందరాని తీరాలకు తీసుకెళ్తుంది. నాకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకొని ఈ ప్రపంచం ఇదేమిటో, ఈ ప్రదీప్త తారకా సముదాయమేమి అన్న కవిత అలవోకగా నా నోట వెలువడింది. ఈ ప్రపంచం గురించి, అందరాని నక్షత్రాల గురించి నా ఆరాటం. అది అంతులేనిది, అంతు చిక్కనిది. ఓషో ఒక సందర్భంలో "దెర్ ఈజ్ నో గాడ్ బట్ గాడ్లీనెస్ ఈజ్ దేర్" అన్నాడు. అంతేకాదు, వీఆర్ ద పార్ట్ ఆఫ్ గాడ్లీనెస్ అని కూడా అన్నాడు. అంటే మనమందరం ప్రకృతిలో భాగాలం, దైవత్వంలో భాగమే. ఎటు చూసినా ప్రకృతే. ఈ పర్వతాలు, పరిసరాలు, అనంత ఆకాశం అన్నీ ప్రకృతిలో భాగాలే కదా. నదులు, సముద్రాలు, అగ్నిపర్వతాలు అన్నీ అందులో భాగాలే కదా. మన సంగీతం, చిత్రలేఖనం, కవిత్వం అన్నీ ప్రకృతిని దాటి వెళ్ళవు కదా. అంతులేనిది ఆహ్లాదపరిచే గాలి, వెన్నెల అందులో భాగాలే కదా. వెన్నెల రాత్రిలో పిల్లంగోవి మధురగానం, మంజులనాదం మనసును మైమరిపిస్తాయి. సంగీతం మధురమైంది, మనసుని తాకేది, మైమరిపించేది. వివిధ ప్రాంతాల్లో తిరిగే, దేశాలు సంచరించే వ్యక్తులు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళు భిన్నమైన వ్యక్తుల్ని, నాగరికతల్ని, సాంస్కృతిక వైరుధ్యాల్ని సందర్శిస్తారు. ఖండాంతరాలు సందర్శించే వ్యక్తుల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని పరీక్షించి పరిరక్షించాల్సిన వాళ్ళు ధన్యజీవులు. సముద్ర ప్రయాణాలు కూడా గొప్ప ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అరణ్యాల్లో సంచరించే వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వీళ్ళందరూ అదృష్టవంతులే. మనం ప్రకృతి, మన చుట్టూ ప్రకృతి. ఒక్కోసారి మనం ఈ భూమిలో పుట్టినందుకు ఎంత అదృష్టవంతులమో తెలిసి వస్తుంది. ప్రకృతిని రక్షించాలని కార్యాచరణకు దిగిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు జంతు ప్రేమికులు కావచ్చు, పర్యావరణ పరిరక్షకులు కావచ్చు. దేనికైనా ప్రయత్నం ముఖ్యం, ఫలితం దైవానిదే. ఆ పని కవులు, కళాకారులు మరెవరైనా కావచ్చు. వాళ్ళంతా చేయవచ్చు. ఎవరైనా దానికి అర్హులే. ఒక వ్యక్తి నిరంతర శ్రమతో నిత్యం కష్టపడుతూ ప్రకృతిని కాపాడడంలో నిమగ్నం కావచ్చు. మనం చదివే ఉంటాం, ఒక వ్యక్తి అరణ్యాన్ని రక్షించే పనిలో ఉంటాడు, మరొక వ్యక్తి అరణ్యాన్ని సృష్టించడంలో మునిగి ఉంటాడు. ఇట్లా రకరకాల వ్యక్తులు విభిన్న రంగాల్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కవులు, కళాకారులు తమ వంతు కృషిని ప్రకృతి కోసం చేస్తారు. విన్సెంట్ వాంగో ఒక చిత్రంలో ఒక స్త్రీని చిత్రించాడు. ఆమెకు కడుపు ఉన్నట్లు బొమ్మ గీశాడు. ఎవరో అడిగితే స్త్రీ బిడ్డను కడుపులో మోస్తుంది కదా అన్నాడట. జాషువా గారి శ్మశాన పద్యాలు సుప్రసిద్ధాలు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలమ్ము నిప్పులలో కలిసిపోయే, ఇచ్చోటనే నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే అంటూ మనకు కన్నీళ్లు తెప్పిస్తాడు. ఆంగ్లంలో కూడా ఎన్నో పద్యాలు ఉన్నాయి. మేరీ ఆలివర్ అన్న కవయిత్రి "లుక్ ద ట్రీస్ ఆర్ టర్నింగ్ దేర్ ఓన్ బాడీస్ ఇంటూ పిల్లర్స్. యు మస్ట్ బీ ఏబుల్ టు డూ 3 థింగ్స్ టు లవ్ వాట్ ఈజ్ మోర్టల్, టు హోల్డ్ ఇట్" అంటుంది. మనం ప్రపంచం ఈ విశ్వానికి సంబంధించింది. ఈ విశ్వం అనంతం. మన జీవితాలు కూడా దీనిలో భాగమే. మేరా నామ్ జోకర్ అన్న సినిమాలో జీనా యహా సివా జానా కహా అన్న పాట కన్నీళ్లు తెప్పిస్తుంది. నిజమే, చావు పుట్టుకలు ఇక్కడే, ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ప్రకృతి మన చుట్టూ, మన లోపల. ఒకప్పుడు నేను ఒక కవిత రాసుకున్నాను. అది సూర్యుడి గురించినది. అంధకార యుగాల నుండి, మృత్యునది తీరాల నుండి మగత నిద్రల్ని వదలగొడుతూ సూర్యుడు నాకేసి వస్తున్నాడు. విచ్చుకున్న కిరణపుంజాలు ప్రాణస్పందనకి బీజారోపణ చేస్తాయి.
అంటూ రాసుకున్నాను. సూర్యుడు కూడా అనంత విశ్వంలో భాగమే కదా, మన ప్రేమలు కూడా దీనిలో భాగమే కదా. నేను అప్పట్లో ఒక ప్రేమ గీతం రాశాను. నేనొక మత్తును మోసుకుంటూ భారంగా నడుస్తాను, నేనొక మంచుగడ్డను మోస్తూ నడుస్తాను, నువ్వు కరుగుతావు కనికరిస్తావు, తలపై మంచుగడ్డ కరిగి తనువంతా తాకుతుంది. మన ప్రేమలు కూడా ప్రకృతిలో భాగమే కదా. ఒక్కసారే కదా చూశావు, వెన్నెల ధూమాన్ని వదిలావు, నక్షత్ర వర్షాన్ని కురిపించావు అంటూ తన్మయ గీతాల్ని రాసుకున్నాను. ఇంకో సందర్భంలో మనిషికి ఇంకా అవకాశం ఉంది. పర్వతాలపై భారంగా కదిలే మేఘాలు, ఆకాశమంత ఎదిగిన వృక్షాలు, మనసంతా వ్యాపించిన మలయ మారుతాలు, సకాలంలో వర్షాలు, ఎండలు, చల్లని సాయంత్రాలు, వెన్నముద్దల చంద్రోదయాలు అన్నీ గతాలు కాకూడదు, పర్యావరణంలో గతి తప్పిన పదాలు కాకూడదు అని కూడా రాసుకున్నాను. దేవుడి తిప్పేసిన పేజీ మరణం అంటాను. బాధా సుమాలు ప్రతి ఇంటా పూస్తూనే ఉంటాయి అని కూడా అన్నాను. జాతస్య హి మరణం ధ్రువం, పుట్టినవాడు మరణించక తప్పదు, అది అనివార్యం. కొన్నిసార్లు అరణ్యం గురించి కూడా ఆలపించాను. దాన్ని అపురూప గ్రంథాలయంగా, హరిత సముద్ర గర్భంగా కూడా భావించాను. నగరం గురించి రాస్తూ నిశ్శబ్ద శకలాలు, పరామర్శించుకునే పూలు లేవని వాపోతాను. నగరమైనా పల్లె అయినా ఈ భూమిలో భాగాలే, ఏదీ నిజం కాదు. నిజమైనదేదీ నశించదు, ప్రతిదీ రూపాంతరం చెందుతుంది. దానికేముంది, అంతా నశ్వరమే. విశాల విశ్వం ముందు అన్నీ పరమాణువులే. ఒక సందర్భంలో మరణం అనివార్యం, కానీ బైబిల్లో చెప్పినట్లు మరణం మన చివరి శత్రువు, కానీ అది జయింపబడుతుంది అన్న వాక్యం మనల్ని అనంతమైన ఆశలకు పురికొల్పుతుంది. ఆశల్ని రేకెత్తించడానికి, బాధల్ని శోధించడానికి జీవితం ఉపయోగపడాలి. కలలు కన్నీళ్లు అనివార్యం, తప్పదు. జీవితం అనుభవించక తప్పదు, ఎవరూ తప్పించుకోలేం. మనం అనంత విశ్వంలో భాగాలమే. అనివార్యతని ఆమోదించడంలో సంతృప్తి ఉంది, ఆనందం ఉంది. జీవితం మృదుమధురం కావలసినన్ని కలలు కన్నీళ్లు కలగలిసి ఉంటాయి. దాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ తప్పించుకోలేరు. జీవితం ఒక మార్మిక రహస్యం. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు అంతమవుతుందో ఎవరూ చెప్పలేరు. మనం ప్రకృతిలో భాగాలమే. విలాసవంతమైన జీవితం, విహ్వల ప్రకృతి అనివార్యం, అనితర సాధ్యం. వెన్నెల మధువు, వేడి కిరణాల వేడి ఎంతో ముఖ్యమైనవి. మనసు ఒక మధుశాల, మృత్యుశకలాలు మనలో భాగాలు. మనసు ఎప్పుడూ పరుగులు తీస్తుంది, పరిపరి విధాలా సాగిపోతుంది. దాన్ని ఎప్పుడూ ఎవరూ కంట్రోల్ చేయలేరు. ఒక కేంద్రంలో నిలిచినప్పుడే మనం అదుపు చేయగలం. ఇట్లా జీవితం ఎప్పుడూ సమతూకంలో ఉండాలి. బుద్ధుడు చెప్పినట్లు ఎప్పుడూ మధ్య మార్గంలో నడవాలి. ఆ మధ్య మార్గం వైరుధ్యాలు లేనిది, విశాల విశ్వవేదిక. ఆ మార్గంలో నడిస్తే అన్నీ సక్రమంగా సవ్యంగా సాగుతాయి. విశాల ప్రపంచంలో మనకు అన్ని అనుకూలాలు సమకూరుతాయి. జీవితం ఇప్పుడు సమగ్రమే, సమతూకమే. దాన్ని మనం కోరి కోరి సంక్లిష్టం చేసుకుంటాం. లేని పక్షంలో జీవితం సమగ్రం, సంపూర్ణం అవుతుంది. వసంతకాలంలో పూలు విరగగాచినట్లు మనసంతా ఆశలు అల్లుకుంటాయి.